ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కౌశికి ఏంటి ఇలా మాట్లాడుతుంది? ఏం చేస్తున్నావు అక్క? అందరి ముందు పరువు తీస్తున్నావు. ముందు ఇక్కడి నుంచి పద. రానని ఎన్నిసార్లు చెప్పాలి? ఎంతమందికి చెప్పాలి? వదిన, చేసిన రచ్చ చాలు, తీసిన పరువు చాలు, పదండి. ఆయన కొత్తగా ఈ తాగుడు అలవాటేంటి? నలుగురిలో ఇలా అల్లరి చేయడం ఏంటి? ఈ విషయం 10 మందికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? పరువు గురించి పట్టించుకునేదే అయితే అక్క ఇలా ఎందుకు చేస్తుంది నిషి? ఎప్పుడు తన ప్రేమ, తన కాపురం, తన కష్టాలు, తన కన్నీళ్లు, తన భర్త, తన గొడవ, ఇవి తప్ప ఇంట్లో వాళ్ళ గురించి కానీ ఇంటి గురించి కానీ పట్టించుకుంటేనే కదా బాధ్యత ఉండడానికి, భయంగా బ్రతకడానికి. ఈ తాగుడు గురించి తెలిసి సురేష్ అన్నయ్య వదిని వదిలేసి వెళ్ళిపోయి ఇప్పుడు వదిలించుకోవాలి అనుకుంటున్నారు. సురేష్ గురించి మాట్లాడితే సురేష్ ని నిన్ను వదిలే ప్రసక్తే లేదు. మీలాంటి తాగుబోతులతో అన్నయ్య ఎలా ఉంటారనుకుంటున్నారు? నిషి, తప్పుగా మాట్లాడుకో. తప్పుగా మాట్లాడుతుంది, తప్పు చేస్తుంది ఆవిడ. ఆవి నాపుతున్న మేము, నలుగురిలో మన ఇంటి పరువు కాపాడుతున్న మేము తప్పు చేసిన వాళ్ళమవుతున్నామా? ఎక్కడో ఏదో తప్పు జరిగింది నిషి. లేదంటే అక్క ఇలా బిహేవ్ చేయదని నీకు కూడా తెలుసు. మేము కూడా వదిన ఇలా దిగజారిపోయి ప్రవర్తిస్తుందని, నలుగురిలో పరువు తీస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అక్క, ఇది కదా నాకు కావాల్సింది. వదినా, అరవకు. సౌండ్ అంటే నాకు అలర్జీ. ఎవరు తప్పుగా ప్రవర్తిస్తుంది? ఎవరు? అక్క చేసింది చాలు, అందరూ చూస్తున్నారు. పద లోపలికి. అక్క యువరాజ్ అన్నయ్య, ఈ మాత్రం ప్రూఫ్ సరిపోతుందా? సరిపోతుందా? ఇంకా ఓవర్గా చేయాలని ఈ మాత్రం అల్లరి చేస్తే చాలా. సరిపోలేదంటే చెప్పండి, ఇంకొంచెం సేపు తాగుబోతులా నటిస్తాను. మిమ్మల్ని టార్చర్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తా. పర్వాలేదు, మొహమాట పడకుండా అడగండి. హే, అందరూ అలా షాక్ లో చూస్తున్నారేంటి? ఇదే కదా మీ ప్లాన్? నేను మందు తాగినట్టు యాక్ట్ చేయాలి, మీరు దాన్ని వీడియో తీసి ఆ దివ్యాంకకి పంపితే దివ్యాంక అది కోర్టులో యూజ్ చేసి నాకు సురేష్ కి విడాకులు వచ్చేలా చేస్తుంది. అన్నీ కరెక్ట్ గానే చెప్పానా? ఏమైనా మిస్ అయ్యానా? లైవ్ స్ట్రీమ్ కి కొంతసేపు అంతరాయం, కాసేపు తర్వాతే కొనసాగుతుంది. జరిగిన గొడవకి అందరూ క్షమించాలి. ఈసారి ఇలా కాకుండా మంచిగా ప్లాన్ చేసి పిలుస్తాం. వెళ్ళండి. ఏంటి నిషి, మీ
నీ ప్లాన్ మిమ్మల్ని దాటి మమ్మల్ని ఎలా చేరింది అనుకుంటున్నావా? దివ్యాంక కాల్ చేసింది. వదిన తాగే జ్యూస్లో మందు కలిపి వదినతో అల్లరి చేయించి ఆ వీడియో తీసి తనకి పంపితే దాన్ని అడ్డంగా పెట్టుకుని సురేష్ అన్నయ్యతో విడాకులు ఇప్పిస్తానని చెప్పింది. పదండి వెళ్దాం. పదండి. పదండి పదండి. అసలు వీళ్ళని వద్దు కేదార్. వదిన మీద కక్ష సాధించడానికి వీళ్ళనుకున్న పని చేస్తారో లేదో చూద్దాం. పద, వదినతో మాట్లాడదాం. నువ్వు చెప్తుంది నిజమా జగదాత్రి? అవును వదినా. వదినా, మీరు నేను చెప్పినట్టు చేయండి. ఆ దివ్యాంకకి నిషికకి ఎప్పటికీ మర్చిపోలేని గుణపాఠం చెప్దాం. సరే. పద. నువ్వు రావడానికి ముందే మందు బాటిల్ చేంజ్ చేసి మంచినీళ్ళు నింపి పెట్టాం. నువ్వు ఆ బాటిల్లో వాటర్ని జ్యూస్లో పోసి తీసుకెళ్లి వదినకిచ్చావు. నాకే కష్టం వచ్చినా నా తమ్ముడైన నిన్ను దాటొస్తుందని నన్ను ఎప్పటికీ కంటికి రెప్పలా కాపాడతావు అనుకున్నాను. కానీ ఇలా నువ్వే నన్ను వెన్నుపోటు పొడుస్తావు అనుకోలేదు యువరాజ్. ఎందుకురా మీరంతా ఇలా చేస్తున్నారు? ఎందుకు నా మీద కక్ష కట్టి నా శత్రువుకి సాయం చేస్తున్నారు? నేను చేసిన తప్పేంటి? ఆ దివ్యాంక చేసిన ఒప్పేంటి? నిషిక, ఇదే నేను నీకు ఇస్తున్న ఆఖరి అవకాశం. ఇంకొకసారి ఇలా నా కాపురంలో చిచ్చు పెట్టాలని చూస్తే నేను నిజంగా ఊరుకోను. నీకు నాకు మధ్య ఈ ఇంటి పరువు ఉంది. అదొక్కటే నన్ను ఇవాళ నిన్ను ఈ ఇంట్లో నుంచి గెంటేయకుండా ఆపుతుంది. నువ్వు దివ్యాంక వైపు నిలబడిన ప్రతిసారి వదిన మనసుకయ్యే గాయం గురించి తెలిస్తే నువ్విలా చెయ్యవు నిష్క. నీతోనే కాదు, వదిన ఇంట్లో వాళ్ళకి ఎదురు నిలబడాల్సొచ్చిన ప్రతిసారి వదినతో వదిన చేసే యుద్ధం గురించి మీకెందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా అక్క కన్నీళ్ల విలువను తెలుసుకోండి. అంతా మనం అనుకున్నట్టు మంచిగా జరుగుతూ ఉంటే ఏంట్రా జగదాత్రి సిస్టర్ ఉన్నా కూడా మనం అనుకున్నదే జరుగుతుందని ఒకటే టెన్షన్ పడిపోయా. ఇప్పుడు అర్థమైపోయింది. జగదాత్రి సిస్టర్ ఉన్న టెరిటరీలో తను అనుకున్నది మాత్రమే జరుగుతుందని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.